మా ఇంట్లో సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత ఇంకేమైనా బిగ్ ఫెస్టివల్ ఉందంటే అది మా చెల్లి బర్త్డేనే. ఈ రోజు మా చెల్లి బర్త్డేనే కాదు, మా మమ్మీ మా డాడీ మ్యారేజ్ యానివర్సరీ కూడా. మా చెల్లి బర్త్డే బిగ్ ఫెస్టివల్ ఎందుకంటే సంక్రాంతికి మనకి ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో మా చెల్లి బర్త్డే కూడా అంతే ఖర్చు అవుతుంది. మా చెల్లి బర్త్డే టైం కి ఏం కావాలన్నా ఏడ్చి మరి అన్ని సాధించేస్తుంది. కానీ ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా సాటర్డే వచ్చింది. సాటర్డే రోజు మేము ఎవరం నాన్ వెజ్ తినము, కానీ మా చెల్లి మాత్రం తింటాం. అందుకని మేము సాటర్డే కాకుండా సండే అయితే ప్లాన్ చేసుకున్నాం నాన్ వెజ్ ని. ఇంకా మా మమ్మీ మా డాడీ మా చెల్లి బర్త్డే మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అందులోనూ చిన్నపిల్ల కాబట్టి ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా మా చెల్లి ప్రతి బర్త్డే కేక్ వస్తుంది. ఇంకా అలాగే నేను హేమంత్ వెళ్ళి కేక్ తీసుకొని వచ్చాము మా చెల్లి దగ్గర కట్ చేపిద్దామని. ఇంకా కూల్ కేక్ లో మా చెల్లికి పైనాపిల్ ఫ్లేవర్ అంటే ఇష్టం. ఇంకా అందుకని మా చెల్లి ఫేవరెట్ కేక్ తీసుకొని వచ్చాము. కానీ ఈసారి మాత్రం మా ఖుషి వాళ్ళ పిన్నికి పోటీగా వెళ్ళింది. నువ్వు కాదు నేను కట్ చేస్తాను ఈ బర్త్డే కేక్ అని చెప్పి. ఇంకా మా మమ్మీ ఖుషి దగ్గర మా చెల్లి దగ్గర కేక్ కట్ చేపించేసింది. ఇంకా అందరం కేక్ తినిపించేసాం. ఈ యానివర్సరీకి మా డాడీ అబ్రాడ్ లో అయితే ఉన్నారు. ఇంకా మా ఖుషి వచ్చి హ్యాపీ యానివర్సరీ విషెస్ చెప్పేసి కేక్ తినిపించేసి